నూతన సంవత్సరంలో విద్యుత్ వినియోగదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2019-20 నుంచి 2023-24 మధ్య డిస్కంలకు చెల్లించాల్సిన ట్రూ అప్ మొత్తాన్ని ప్రజలపై పైసా భారం పడకుండా తానే భరించేందుకు అంగీకరించింది. ఇందుకోసం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీకి లేఖ రాసింది. దీంతో ప్రజలకు 4497.89 కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారం తప్పింది. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో వివిధ పేర్లతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలు వేసింది. ఇప్పటికీ ప్రతి నెల బిల్లులో కలిపి వినియోగదారులు వాటిని చెల్లించాల్సి వస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే 4498 కోట్ల ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా భరించినట్లయింది. నిజానికి 2019-20 నుంచి 2023-24 మధ్య ట్రూఅప్ కింద 10,057.82 కోట్లు, క్యారింగ్ క్యాస్ట్ కింద 4,149.70 కోట్లు కలిపి మొత్తం 14,207.52 కోట్ల వసూళ్లకు అనుమతించాలని డిస్కంలు ఏపీఆర్సీకి ప్రతిపాదించాయి. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సర్దుబాటు చేసిన 1,435.55 కోట్లు పోను ప్రజల నుంచి 12,771.96 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతించాలని కోరాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత 3,906.48 కోట్ల మొత్తాన్ని కమిషన్ తిరస్కరించింది. క్యారింగ్ క్యాస్ట్ కింద అంటే వినియోగదారులు బిల్లులు చెల్లించడానికి ఉన్న వ్యవధికి, విద్యుత్ కొనుగోలుకు చేసిన ఖర్చుపై వడ్డీ, ఇతర సర్దుబాటు వసూళ్లకు ప్రతిపాదించిన 4,149.70 కోట్లు, ట్రాన్స్మిషన్ ఖర్చు, ఇతర సర్దుబాట్లు 217.89 కోట్లు కలిపి మొత్తంగా 8,274.07 కోట్ల వసూళ్లకు కమిషన్ తిరస్కరించింది. డిస్కంలు చేసిన ప్రతిపాదనలో అనుమతించని ఖర్చులు పోను 5,933.44 కోట్లు ట్రూఅప్ కింద వసూలు చేసుకునేందుకు కమిషన్ అనుమతించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సర్దుబాటు చేసిన 1,435.55 కోట్లు పోను ట్రూఅప్ కింద 4,497.89 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు అనుమతిస్తూ కమిషన్ గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ మొత్తాన్ని ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వమే భరించబోతోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.